హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే ఈరోజు మీకు కరపెండలంతోటి స్వీట్ రెసిపీ చేసి చూపిస్తాను. దానికోసం నేను 2 కరపెండలాల్ని తీసుకున్నాను. అవి బాగా కడిగి శుభ్రం చేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను. దానికోసం ఒక పాన్ తీసుకొని అందులో కట్ చేసిన ముక్కల్ని వేసుకున్నాను. దానికి సరిపడా బెల్లం తీసుకున్నాను. మీరు టేస్ట్‌కి సరిపడా బెల్లం మీరు తీసుకోవచ్చు. ఆ బెల్లం తీసుకున్నాక నేను అందులోకి ఒక గ్లాసు నీళ్లు వేశాను. ఆ బెల్లం కరిగేంత వరకు ఆ నీళ్లు వేసి బాగా మిక్స్ చేయాలి. బెల్లం కరిగిన తర్వాత కుక్కర్‌కి మూత పెట్టి 3 విజిల్స్ రానివ్వాలి. నేనైతే 3 విజిల్స్ పెట్టుకున్నాను. మీరు 4 కానీ 5 కానీ మీ ఇష్టం, ఎన్ని విజిల్స్ అయినా పెట్టుకోవచ్చు. 3 విజిల్స్ రానివ్వాలి. అప్పుడు మంచిగా ఉడుకుతుంది. బెల్లం అనేది బాగా ఆ ముక్కకి బాగా పడుతుంది. మీరు డైరెక్ట్‌గా కూడా కుక్కర్‌లో లేకుండా కూడా ఉడకపెట్టచ్చు. కానీ అది కొంచెం టైం తీసుకుంటుంది ఉడకడానికి. నేను అందుకని విజిల్ పెట్టాను. 3 విజిల్స్ తర్వాత కొద్దిగా చల్లారనిచ్చి ఇలా చూసామంటే మనకి అది కుక్ అయి ఉంటుంది. ఇప్పుడు మనం ఆ ముక్కలు కానీ సపరేట్‌గా చేసామంటే అందులో ఉన్న తీపి అనేది తగ్గిపోతుంది. దానికోసం నేను ముక్కల్ని సపరేట్ చేయను. అలాగే ఆ పాన్‌లోనే ఉంచి ఇలా బాగా మిక్స్ చేస్తూ ఉండాలి. అప్పుడు ఆ బెల్లం అనేది బాగా ముక్కలకి పడుతుంది. మొత్తం అంతా డ్రై అయ్యేంత వరకు ఇలా మిక్స్ చేస్తూనే ఉంటాను. అప్పుడు మనకి అది తీగ పాకం అనేది వస్తుంది. స్వీట్ అనేది ముక్కకి బాగా పడుతుంది. స్వీట్నెస్ అనేది కూడా బాగా పెరుగుతుంది. ఇలా చేసుకొని తింటే బాగా టేస్టీగా కూడా ఉంటుంది. మీరు ఒకవేళ స్వీట్ నచ్చినప్పుడు మీరు ఇంకో విధంగా కూడా ట్రై చేయొచ్చు. ఈ ముక్కలలో బెల్లం ప్లేస్‌లో సాల్ట్ వేసుకోవచ్చు. సాల్ట్‌తో చేసింది కూడా బాగుంటుంది. అప్పుడు ఉడకపెట్టాక సాల్ట్ వాటర్‌ని పక్కన పడేసి ఓన్లీ ఆ ముక్కలు మాత్రమే తీసుకుంటే సరిపోతుంది. మళ్ళీ అందులోనే అలాగే మగ్గిస్తే మనకి కొద్దిగా ఉప్పు ఎక్కువయ్యే అవకాశం ఉంటుంది. అలా ఇంకొక రెసిపీ ట్రై చేయొచ్చు. ఇలా కాకుండా ఓన్లీ ముక్కల్ని ఉడకపెట్టేసుకునేసి కూడా మనం తాలింపులాగా పోపు పెట్టుకోవచ్చు. పల్లీల పొడి అవి వేసుకొని పోపు చేసుకొని రైస్‌లోకి తాలింపులాగా వాడుకోవచ్చు. అలా అయినా కూడా బాగుంటుంది. ఇలా 3 విధాలుగా ఈ కరపెండలంని యూస్ చేసుకోవచ్చు. మా చిత్తూరు సైడు కరపెండలంని కొయ్యి గెనసగడ్డ అని చెప్పి అంటారు. చాలా బాగా టేస్టీగా ఉంటుందండి. మీరు సాల్ట్‌తో, బెల్లంతో, ఇలా రైస్ తోటి ఇలా 3 విధాలుగా మీరు ట్రై చేసి చూడొచ్చు. చూడండి బాగా దగ్గరికి వచ్చేసింది. ముదురు పాకం వచ్చింది. మనకిది బాగా ముక్కకి బెల్లం అనేది బాగా పట్టేసింది. మీరు ఇలా ట్రై చేయండి. చాలా బాగుంటుంది. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.